ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి భద్రత సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మనకు 3 లేయర్లో మనం భద్రత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ద్వారా భద్రత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత కౌంటింగ్ సెంటర్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర మనం సెకండ్ లేయర్ ఏదైతే అక్కడ మనం స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్తో మనం భద్రత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ థర్డ్ లేయర్ ఏదైతే ఉంటుందో దానికి 2 కిలోమీటర్ దూరంలో మనం కట్ ఆఫ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని ఓన్లీ ఆథరైజ్డ్ వెహికల్స్ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే మన కౌంటింగ్ సెంటర్కి వచ్చేటట్లుగా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మన కౌంటింగ్ సెంటర్ దగ్గర వీలైతే డిస్టిక్లో ఏదైనా సమస్యాత్మక ప్రాంతం ఉండేట్లు అక్కడ కూడా 144 సెక్షన్ మనం అమలు చేయడం జరుగుతుంది. సో 4 నుంచి 5 మంది ఎక్కడ ఎవరు గుమిగూడడానికి లేదు. తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏది ఓపెన్ చేసుకోకున్నట్టుగా మనము ప్రాపర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఏరియా డామినేషన్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మన గ్రేహౌండ్స్ పార్టీ స్పెషల్ పార్టీస్ ద్వారా మనం ఏరియా డామినేషన్ అంతా చేసుకోవడం జరుగుతుంది. డ్రోన్స్ ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా విజువల్స్ తీసుకుని ఎవరైనా ఎక్కడైనా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా గుమిగూడుతున్నారని దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు విజువల్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళని డిస్పర్ చేసేదాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి 8 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి గతంలో ఉండేటటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఎలాంటి నిఘా ఉందంట? ఈ సమస్యాత్మక ప్రాంతాలు మనం పోలింగ్ డే అయిపోయినప్పటి నుంచి మనం కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను ఎంపిక చేసుకుని దాదాపు ఒక 80 దాకా విలేజ్ని మనం సెన్సిటివ్ విలేజ్ దాకా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ ఎస్పెషలీ సెన్సిటివ్ విలేజ్లో ఆల్రెడీ కొన్ని ఫ్యాక్షన్ విలేజ్ ఉంటాయి. వాటిలో ఆల్రెడీ మన పోలీస్ పికెట్స్ మనం రెగ్యులర్గా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకున్నట్టుగా ఈ 80 విలేజ్లో కూడా మన పోలీస్ పికెట్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకున్నట్టుగా ఒక 4 నుంచి 5 విలేజ్లు కవర్ అయ్యేటట్లుగా మొబైల్ పార్టీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత జ్యూరిడిక్షనల్ సిఐస్ ఎస్ఐస్ కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ మాత్రం మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాస్లో కంటిన్యూస్గా మూమెంట్లో ఉంటారు. ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు వాళ్ళు అందరూ ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్లోనే ఉంటారు. ట్రబుల్ మాంగర్స్ కావచ్చు లేదా సంఘ సంబంధించినటువంటి విద్రోహులు ఏజెంట్లుగా వచ్చి లోపల ఏదన్నా అలజడి సృష్టిస్తే అలాంటి వారికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు ఏజెన్సీకి సంబంధించి ఆల్రెడీ మన యాంటీసిడెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. అలా ఎవరైనా ఐడెంటిఫై అయితే ఇమ్మీడియట్గా ఆర్ఓ పర్మిషన్ తీసుకుని వాళ్ళని కౌంటింగ్ సెంటర్ బయట తీసుకొచ్చి యాజ్ పర్ లా ఏదైతే మనము యాక్షన్ తీసుకోవచ్చో దాని ప్రకారమే మనం యాక్షన్ తీసుకుంటాం. రాయలసీమ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఎలాంటి చర్యలు చేస్తాం? ఎస్పెషలీ మనము ఈ కౌంటింగ్ సెంటర్కి వచ్చే వెహికల్స్ ఏవైతే వాటిని మాత్రమే మనం అలౌ చేస్తాం. తర్వాత ఏదైతే కామన్ పబ్లిక్ ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా ఎక్కడ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకోకున్నట్టుగా గత 3 రోజుల నుంచి మనం ఇంపార్టెంట్ జంక్షన్లో అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం. ప్రింట్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఎస్పెషలీ నంద్యాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు హైవే మీద జగన్నాథ్ గట్టు ద్వారా వెళ్ళేసి గుత్తికి పెట్రోల్ బంక్ ద్వారా టౌన్లోకి ఎంటర్ అవుతారు. అలాగే ఎవరైనా నంద్యాల సైడ్ వెళ్ళే వాళ్ళు గుత్తికి వెళ్ళే వాళ్ళు గుత్తి పెట్రోల్ బంక్ ద్వారా ఈ నంద్యాల హైవే మీద ఎక్కేసి వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు వెళ్తారు. ఎక్కడ కామన్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్స్ కావచ్చు లేదా తమ నాయకుడికి ఈ విధంగా ఉందంటూ కూడా అనేక రకాల బెట్టింగ్లు కావచ్చు లేదా వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రేపు అలాంటి సిచ్యువేషన్ని ఎలా చేసి సోషల్ మీడియాకి సంబంధించి మనం ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైతే ఈ హేట్ స్పీచెస్ కానీ హేట్ మెసేజెస్ కానీ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళని కూడా మనం ప్రాపర్గా మానిటర్ చేసి ఐడెంటిఫై చేసుకొని యాజ్ పర్ లా ఏదైతే సెక్షన్స్ ఉందో ఆ రిలివెంట్ సెక్షన్స్ ద్వారా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో ఎంతమంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు? అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుందంట? కౌంటింగ్ సెంటర్కి సంబంధించి దాదాపు 500 మందిని మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ కర్నూలు డిస్టిక్లో మనం 2000 మంది సిబ్బందితో మనము బందోబస్తు ప్లాన్ అని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మొత్తంగా కర్నూలు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎలాంటి అసాంఘిక సంబంధించినటువంటి కార్యకలాపాలకు చోటు లేకుండా కౌంటింగ్ అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో జరుగుతుందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు. అయితే జిల్లా సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 80 పైగా ఉన్నటువంటి ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా పోలీస్ సంబంధించినటువంటి పికెట్లను నిర్వహించాం, అనేక రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి. For more videos like this, subscribe Big TV channel.